సింగరేణి సంస్థకు సంబంధించిన బొగ్గు బ్లాక్లను ప్రైవేటీకరణ చేస్తే ఊరుకునేది లేదని బీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్ నాయకులు స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ జీఎం కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించారు. గోదావరికంలో గులాబీ శ్రేణులు బైకు ర్యాలీ నిర్వహించి జీఎం కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. సింగరేణి సంస్థ బ్లాక్లను ప్రైవేటీకరణ చేస్తూ సంస్థను కనుమరుగయ్యే విధంగా చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. అటు బీజేపీ మరోవైపు కాంగ్రెస్ పార్టీ కలిసి సింగరేణి బ్లాక్లను వేలంపాట వేసేందుకు కుట్ర పన్నుతున్నాయన్నారు. వేలం ప్రక్రియ ఆపకపోతే మరో ఉద్యమం తప్పదంటున్న కోరుకంటి చందర్తో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణలో ఉన్నటువంటి సహజ వనరులతో పాటు కూడా బొగ్గు బ్లాకులన్నింటినీ కూడా వేలం వేయడానికి కూడా పావులు కలుపుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే వేలం ప్రక్రియ కూడా దాదాపుగా పూర్తి చేసినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే సింగరేణి బొగ్గు బ్లాకుల వేలాన్ని అయితే బీఆర్ఎస్ పార్టీ ప్రత్యక్షంగా వ్యతిరేకిస్తుంది. గత బీఆర్ఎస్ పాలనలో 10 ఏళ్లలో ఎప్పుడు కూడా ఆ సింగరేణి ప్రైవేటీకరణకు పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ ప్రతి స్థాయిలో కూడా అడ్డుపడుతూ వేలాన్ని అయితే సింగరేణి ప్రైవేటీకరణ అయితే అడ్డుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికైతే ప్రత్యక్ష పోరు అయితే బీఆర్ఎస్ పార్టీ కొనసాగిస్తుంది. బీఆర్ఎస్తో పాటు కూడా బీఆర్ఎస్ కార్మిక సంఘం గుర్తింపు సంఘం అనుబంధ సంస్థ అయినటువంటి టీబీజీకేఎస్ అలాగే సింగరేణి వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలన్నీ కూడా సింగరేణి బొగ్గు బ్లాకుల వేలాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క వైఖరిని నిరసిస్తూ గత వారం రోజులుగా కూడా అనేక ఆందోళనలు చేపడుతుంది. బొగ్గు బాయిల మీద ఇప్పటికే నల్ల బ్యాడ్జ్తో నిరసనలు అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మలతో పాటుగా కలెక్టరేట్ల ముట్టడి కూడా నిన్న కూడా విజయవంతంగా పూర్తి చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల యొక్క ఆందోళనని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలిసే విధంగా ఉధృతం చేశారు. ప్రస్తుతం మనం పెద్దపల్లి జిల్లా రామగుండం జీఎం కార్యాలయం వద్ద ఉన్న ఇక్కడ టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో కూడా సింగరేణి బొగ్గు బ్లాకుల వేలాన్ని వ్యతిరేకిస్తూ కూడా టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. దీనికి సంబంధించినటువంటి మరింత సమాచారం తీసుకుని ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ గారు వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎట్లా ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క వైఖరిని ఎట్లా చూడవచ్చు? ఈరోజు తెలంగాణకి అస్తిత్వమైనటువంటి సింగరేణి రేపటి కాలంలో కనుమరుగయ్యేటువంటి పరిస్థితి, తెలంగాణకే కొంగు బంగారమైనటువంటి సింగరేణి ఇలా అస్తిత్వం ఇలా కనుమరుగయ్యేటువంటి పరిస్థితి మనకు కళ్ళారా కనిపిస్తూ ఉన్నది. ఎందుకనంటే ఈ యొక్క సింగరేణి బొగ్గు బ్లాక్లను వేలం ద్వారా ప్రారంభం చేసినటువంటి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు సంపూర్ణంగా వాళ్ళు ఆ వేలం పాటలో పాల్గొనడాన్ని చూస్తేనే ఈ యొక్క బొగ్గు బ్లాక్లన్నింటినీ కూడా ఈ యొక్క ప్రైవేట్ గుత్తేదారుల చేతులలో పెట్టడానికి వాళ్ళు కార్యాచరణ తీసుకున్నట్టుగా అర్థమవుతుంది. అందుకోసమే ఇలా కార్మిక వర్గం అంతా కూడా కన్నెర్ర చేసింది. కార్మికులందరూ కూడా ఇలా ఉద్యమ బాటను పట్టాల్సినటువంటి సందర్భం వచ్చింది. కాబట్టి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఈరోజు సింగరేణిలో ఈ యొక్క కార్యాచరణతో ముందుకు పోతున్నటువంటి ఈ యొక్క సందర్భం. ఆనాడు సింగరేణి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగ వనరులుగా చూసేటువంటి ఈ యొక్క సింగరేణి సంస్థ ఇవాళ రేపటి కాలంలో పూర్తిగా ప్రైవేట్ పరం కాబోతున్నదనేటువంటి ఇవాళ ఆందోళన పడుతున్నారు కార్మికులందరూ కూడా. ఆనాడు సింగరేణిలో ఉన్నటువంటి ఈ యొక్క సింగరేణి బొగ్గు బ్లాకులు ఇక్కడ మన సింగరేణి సంస్థనే ప్రాస్పెక్టింగ్ చేసి సింగరేణి సంస్థనే ఇలా సర్వేలు చేసి బొగ్గును వెలికి తీసేటువంటి పరిస్థితి గతంలో ఉండేది. కానీ ఈరోజు ఈ యొక్క వేలం పాటల మూలాన ఇలా పూర్తిగా ఇవాళ గుత్తేదారుల చేతులలో కాంట్రాక్టర్ల చేతులలోకి వెళ్ళడానికి ప్రమాదం పొంచి ఉన్నది. కాబట్టి గతంలో కూడా నరేంద్ర మోడీ ప్రధాని హోదాలో కూడా ఈ ప్రాంతానికే వచ్చి కూడా ప్రైవేటీకరణ చేయమంటూ కూడా హామీ ఇచ్చారు, హామీ తప్పారు. ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి కూడా హామీ ఇచ్చిన మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా వేలాన్ని అడ్డుకుంటామని హామీ ఇచ్చిన మరుసటి రోజున వేలం ప్రక్రియలో కూర్చున్నారు. దీన్ని ఎట్లా చూడవచ్చు? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై సింగరేణి నాశనం చేసే చర్యగా భావించవచ్చు, ఎట్లా అనుకోవచ్చు? 100% వీళ్ళు మోసపూరితమైనటువంటి మాటలు, ప్రజలను మభ్యపెట్టే మాటలు, ఇలా కార్మికులను మభ్యపెట్టేటువంటి మాటలు. ఎలక్షన్లు రాగానే ఒక మాట, ఎన్నికలు అయిపోగానే ఒక మాట. ఇక్కడికే రామగుండానికే మోడీ వచ్చి నేను సింగరేణి ప్రైవేట్ పరం చేయమని చెప్పేసి మాట్లాడిపోతాడు. కాంగ్రెస్కు సంబంధించినటువంటి నాయకులు ఇదే రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కూడా వచ్చి మేము ప్రైవేట్ పరం చేయమంటారు. వీళ్ళు వేలంపాటలో వాళ్ళే ప్రత్యక్షంగా ఉండి ఆ యొక్క వేలంపాట ప్రక్రియను ప్రారంభం చేస్తారు. అంటే దీన్ని ఏమనుకోవాలి? అసలు ఇంత దారుణమైనటువంటి కార్యాచరణకు ఒడిగట్టినప్పుడు అసలు వీళ్ళు ఏ రాజకీయ పార్టీలు బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వము రెండు ఇలా కాంట్రాక్టీకరణను ఇలా ప్రైవేటీకరణను ఇలా వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళను ప్రోత్సహిస్తున్నట్టుగా మనకు క్లియర్గా అర్థమవుతుంది. అందుకోసమే ఈ యొక్క విధానాన్ని ఎట్టి పరిస్థితిలో
ఈ యొక్క వేలం పాటలను నిలిపివేయాలని ఇలా కార్మిక వర్గం అంతా కూడా ఒక్కతాటిపైకి వచ్చి బీజేపీ నుండి కూడా కిషన్ రెడ్డి కూడా గనుల శాఖ మంత్రిగా అధికారం చేపట్టారు. అధికారం చేపట్టిన మరుసటి రోజునే రాష్ట్ర ప్రభుత్వానికి ఒక హుకుం వేశారు. ఏంటంటే వెంటనే సింగరేణి బొగ్గు బ్లాకులను సహజ వనరులను వేలం వేయనట్టు హుకుం వేశారు. ఈ ప్రాంత బిడ్డ, ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల కష్టాలు తెలిసినటువంటి బిడ్డ, ఈ ప్రాంతంలోనే సింగరేణి వాడలలో పాదయాత్ర చేసినటువంటి తెలిసిన నాయకుడు, మా కష్టాలు తీరుతాయి, ఇంత పెద్ద హోదా వచ్చింది, కేంద్ర మంత్రి హోదా వచ్చింది కాబట్టి కష్టాలు తీరితే మరింత ఉద్యోగ అవకాశాలు పెడతానని భావించినటువంటి కార్మిక వర్గానికి నిరాశ మిగిలిందని చెప్పుకోవచ్చా? కిషన్ రెడ్డి యొక్క వైఖరిని ఎట్లా చూడవచ్చు? 100% ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే వేలం పాటలు వేయడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకున్నటువంటి సందర్భంలో ఒక్కరు కూడా, ఒక ప్రభుత్వం నుంచి వెళ్ళి ఒక ప్రతినిధి కూడా పోకుండా దాన్ని ఆపాలని, ఎవరైనా ఈ యొక్క బొగ్గు బ్లాక్లకు వేలంలో పాల్గొంటే ఆ బొగ్గు పొరల్లోనే పాతర పెడతామని నిరసన కార్యక్రమాలకు పిలిపించినటువంటి సందర్భం ఆనాడు. ఈరోజు బొగ్గు గనుల శాఖ మంత్రిగా మొదలైన తర్వాత వెంటనే ఈ యొక్క వేలం పాటలను పాల్గొనడం, వాళ్ళను ప్రోత్సాహం అందించడం, వాళ్లకు తప్పకుండా ఈ బొగ్గు బ్లాక్లను ఇవ్వాలనేటువంటి విధానాన్ని నిజంగా ఎంత దారుణమైనటువంటి కార్యాచరణ అంటే, అందుకే ఇలా ప్రజలందరూ కూడా, కార్మికులందరూ కూడా కేసీఆర్ గారు అయితేనే ఈ ప్రాంతాన్ని రక్షిస్తాడు, ఈ బొగ్గు బ్లాక్లను కాపాడుతాడు అనేటువంటి ఆలోచన కొద్దీ ఇలా ప్రజలందరూ కూడా ఉద్యమం చేస్తేనే కేసీఆర్ గారి ఉద్యమ కార్యాచరణలో పాల్గొంటారు. వారి నాయకత్వంలో తప్పకుండా ఈ బొగ్గు బ్లాకులు వేలంపాట ఆగుతుందనేటువంటి విశ్వాసం ఉన్నది. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కూడా ఇలా ఆనాడు ఉద్యమ కార్యాచరణ మొదలుపెట్టినటువంటి కార్యాచరణ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం మొదలైందే ఈ యొక్క సింగరేణిని కాపాడుకోవడం కోసం, ఈ వారసత్వ ఉద్యోగాలు తేవడం కోసం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగ వనరులను కాపాడుకోవడం కోసం పుట్టినటువంటి సంఘం ఇవాళ మళ్ళీ ఉద్యమ బాటను పట్టిందనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గత వారం రోజులు కూడా టీబీజీకేసీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, అన్ని కార్మిక సంఘాలన్నీ కూడా ఒక్కతాటిపై వచ్చి కూడా నిరసన చేపడుతున్నాయి. మరి ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తారా? ఏ విధంగా ఉండబోతుంది నెక్స్ట్ కార్యాచరణ? తప్పకుండా ఈ యొక్క ప్రభుత్వ పాలనను దిగ్బంధం చేస్తాం. రేపు అసెంబ్లీ సమావేశాలలో తప్పకుండా తీర్మానం చేసేటువంటి విధంగా, అదేవిధంగా ఇక్కడ జంతర్ మంతర్లో పార్లమెంటులో జరుగుతున్నటువంటి సమావేశాల సందర్భంలో తీర్మానం చేసేటువంటి విధంగా, పట్టుబట్టేటువంటి విధంగా అన్ని సంఘాలను అందరినీ కలుపుకొని పోయి కేటీఆర్ గారి నాయకత్వంలో, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఈ ఉద్యమాన్ని ఆపదు, వేలం పాటలను ఆపేంత వరకు కూడా ఆపదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరిక చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ యొక్క వేలం పాటలను మీరు ఆపకపోతే మిమ్మల్ని ఈ యొక్క సింగరేణి ప్రాంతంలో ఎక్కడికి కూడా రానివ్వము, ఎక్కడికక్కడ అడ్డుకుంటాము సింగరేణి కార్మికులు, ఉద్యమకారులు అందరూ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇది మాజీ ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చంద్ర గారు చెప్తున్నట్టు వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా సింగరేణి బొగ్గు బ్లాకుల వేలాన్ని వెంటనే రద్దు చేయాలి. లేదంటే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమంలాగా మరో ఉద్యమానికి కూడా మేము వెనుకడమంటూ కూడా అని చెప్తున్నాం. అలాగే రానున్న అసెంబ్లీ సమావేశాల్లో కావచ్చు, పార్లమెంట్ సమావేశాల్లో కూడా, ఢిల్లీలో కూడా జంతర్ మంతర్లో కూడా తీవ్ర స్థాయిలో బీఆర్ఎస్ కావచ్చు, టీపీజీకేస్ కావచ్చు, అలాగే ఇతర కార్మిక సంఘాల పార్టీలు అన్నిటి ఆధ్వర్యంలో కూడా ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెప్తామంటూ కూడా వాళ్ళు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో రమేష్, టీ న్యూస్.